విజయవాడలోని గొల్లపూడి ఆలయ భూముల వివాదంలో హైకోర్టు తీర్పిచ్చింది. ఆలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించొద్దని నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో గొల్లపూడి ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడలోని గొల్లపూడి ఆలయ భూముల వివాదంలో హైకోర్టు తీర్పిచ్చింది. ఆలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించొద్దని నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో గొల్లపూడి ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడలోని గొల్లపూడి ఆలయ భూముల వివాదంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించొద్దని నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో గొల్లపూడి ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, విజయవాడలోని గొల్లపూడి దేవస్థానం భూముల విషయంలో సింగిల్ జడ్జి నిన్న ఇచ్చిన స్టేని ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు డివిజనల్ బెంచ్ ఈ రోజు మధ్యాహ్నం స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి నిన్న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఈ రోజు అప్పీల్ దాఖలు చేసింది. ఈ దేవాదాయ భూములను వేరే అవసరాలకు ఉపయోగించకూడదు అని చెప్పి నిన్న హైకోర్టుని మచిలీపట్నానికి చెందిన కొంతమంది వ్యక్తులు పిటిషన్ వేశారు. దీనిపై విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్న దేవాదాయ భూముల్ని వేరే అవసరాలకు ఉపయోగించకూడదని, దేవాదాయ భూములు వ్యవసాయం కోసం ఇచ్చారని, అయితే వాటిని వ్యవసాయేతర అవసరాలు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం అనేది దేవాదాయ చట్ట ప్రకారం చెల్లదు అని కూడా సింగిల్ జడ్జి ఇచ్చారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ భూమిలో తోలని మెరక కానీ గ్రావెల్ని కానీ వెంటనే తొలగించాలి అని చెప్పి యథాతథ స్థితికి భూములను తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూముల్ని 53 రోజుల పాటు వినియోగించుకునేందుకు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఇప్పటికే వీళ్ళకి అద్దె చెల్లించేందుకు చెక్కు కూడా ఇచ్చింది. అయితే ఈ లోపు ఈ విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న సొసైటీ ఫర్ వైబ్రెంట్ ఈ రోజు హైకోర్టు డివిజనల్ బెంచ్ లో అప్పీల్ వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. దీనిపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన వస్తువులపై స్టే విధిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.